హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. కూటమి పాలన దగ్గరగా ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. రైతులకు సంబంధించి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, కొంత వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పథకాలు ఇచ్చామని చెప్పేసి కూటమి చెప్తుంది. ఇక మరోపక్క నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు సంబంధించిన అవినీతి పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు సెంట్రిక్గా ఈ రాజకీయం అంతా కూడా జరుగుతుంది కూడా చెప్తున్నారు. అయితే మెయిన్గా కృష్ణా జిల్లాకు సంబంధించి మైలవరం నియోజకవర్గం వసంత కృష్ణప్రసాద్ మీద చాలా కీలకంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన అవినీతిలో కావచ్చు, మెయిన్గా నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున ఇసుక దందా, భూదందా, అలాగే లిక్కర్ దందా కూడా చేస్తున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఒక పక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు ఇలా దారుణంగా ఉందని చెప్పేసి చంద్రబాబు సైతం మాట్లాడుతూ ఉంటే, నియోజకవర్గాల్లో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా కనిపిస్తుందంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ మైలవరానికి సంబంధించిన నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది, అలాగే రాష్ట్రానికి సంబంధించి కూటమి పాలన ఎలా ఉందనేది ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మైలవరం మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు. రమేష్ బాబు గారు నమస్తే. నమస్తే. సో చాలా కాలం తర్వాత రాజకీయాల్లో ఉండి ఆ తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఉన్నారు. ఏంటి, ఎలా ఉంది? ఈ ఏడాదిన్నర పాలన ముగిసిపోయింది, దగ్గరగా 2 ఏళ్ళు అవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మీరు పనిచేశారు, అదంటే వివిధ పార్టీలు మారినప్పటికీ కూడా ఆయనతో కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా అండి, ప్రభుత్వం పనిచేసేది తక్కువను, పబ్లిసిటీ ఎక్కువైపోయింది. ఓకే. ఈ పబ్లిసిటీతో ఇప్పుడు చేయాల్సిన పనులు మెయిన్ రావడంతో ప్రజలు కూడా ఆ రోజు కూటమి ప్రభుత్వం రావడానికి ఒకటే కారణం. గత ప్రభుత్వంలో అక్కడ ఉన్న అమరావతి కానీ, రాజధాని, అట్లాగే పోలవరం, అట్లాగే రైతులకి పాపం 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఇస్తే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా కొద్ది వ్యతిరేకత వచ్చింది ఆ ప్రభుత్వం మీద. ఓకే. జగన్ గారి ప్రభుత్వంలో ఈ చేసినవి చెప్పుకోలేక ఈ నెగిటివ్ ఎక్కువైపోయింది. వీటి మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోవటం, ఇది ప్రజల్లోకి వెళ్ళటం. రెండోది యూట్యూబ్లో ఏదైనా వస్తే కేసులు, నాయకుల్ని అరెస్టులు చేయటం, ఈ తెర మీదకి ఎక్కువ వచ్చినాయి. ఓకే. దాని మీద వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వానికి గెలిపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు సూపర్ 6 అని ఇట్లాంటి మొదలుపెట్టారు, కొన్ని చేశారు. కానీ చేసిన దానికంటే పబ్లిసిటీ ఎక్కువగా. ఇప్పుడు దాన్ని సూపర్ 6 అన్నారు, తీసుకెళ్ళి పెద్ద సబ్ పెట్టారు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇట్లా జిఎస్టీ అన్నారు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక పక్కన మనకి రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అభివృద్ధి విడిపోయిన తర్వాత మన కేంద్రంతో మనకు సంబంధాలు ఏర్పడి ఉన్నప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలు మనకు రావాల్సినటువంటి రైట్స్ని పోరాడే పరిస్థితిలో లేరు వీళ్ళు. ఇక్కడ బతిలాడతారు. ఇప్పుడు గతంలో మేము ఎన్టీఆర్ ఉండగా ఎన్టీ రామారావు గారు ఫైట్ చేసేవాళ్ళు కేంద్రంతో, మా హక్కు, మాకు రావాల్సిన వాటాలు ఇవ్వండి అని చెప్పి. ఇవాళ మనం రూపాయి కడితే జిఎస్టీ ఎంత వస్తుందండి మనకి? అంతే కదా, చాలా తక్కువ, ₹10 కూడా రావట్లేదు. మరి ఇతర రాష్ట్రాల్లో ఎంత వెళ్తున్నాయి? రూపాయి కడితే ₹2 ₹3 కూడా వెళ్తున్నాయి. దీని మీద ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర కనపట్ల. ఎంతసేపటికి కేంద్రాన్ని కాకపడదామా, ఏదో బతిలాడి ఇస్తే నిధులు ఇస్తే. ఇప్పుడు జాతీయ హోదా ఇచ్చారు, అది చట్టంలో ఉన్నది, విభజన చట్టంలో. పోలవరం దానికి రియల్గా రావాలి, నిధులు ఇవ్వాలి, కానీ దాన్ని తీసుకునే పరిస్థితి కూడా లేదు, తీసుకునే పరిస్థితులు లేరు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి కదా, చేశారు. వాళ్ళకి పూలింగ్ చేసి డబ్బులు ఇవ్వాలి కదా. ఇవన్నీ ఇస్తే చేయటం ఈజీ. ఏడు బతిలాడతారు, అది మేము కాబట్టి చేస్తున్నాం అంటారు. ఇప్పుడు చేయటం కోసమే కదా మీకు ఇచ్చింది. అంతే కదా. నేనేమంటానంటే, ఎవరైనా మనం ఇచ్చింది ఏంటండి, ప్రజలు మన సర్వెంట్లు. ప్రజలు ఒక పక్కన మనకి ఉద్యోగస్తులు జీతాలు అంటాం, మనం గౌరవ వేతనం అంటాం. ఓట్లు వేస్తున్నారు మనకు, అందుకే మనం గౌరవిస్తున్నారు. ఇప్పుడు పాలనా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, మనం ఇద్దరం కలిసి పని చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇక్కడ ఎంతసేటికి మేం చేస్తున్నాం అనేది పద్ధతి తప్ప, ఇవాళ చెప్పిన దానికి రేపు చెప్పేదానికి తేడా కనపడుతుంది. ఓకే. సరే, మీ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి అధికారంలో ఉన్నారు, ఒకసారి అపోజిషన్లో ఉన్నారు, అంతా కూడా పని చేసుకుంటూ వచ్చారు. ఏంటి, మైలవరానికి సంబంధించి రాజకీయాలు ఒక 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే డిఫరెంట్గా చేంజ్ అవుతూ వచ్చాయి. అప్పుడు కృష్ణప్రసాద్ కావచ్చు, ఆ తర్వాత జోగి రమేష్ కావచ్చు, మళ్ళీ ఇలా కొంతమంది ఎంటర్ అవ్వటం నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. మీరు చాలా సీనియర్ నాయకులు, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు, ఎంతో కొంత డెవలప్మెంట్. ఎందుకు పర్టికులర్గా 175 నియోజకవర్గాలు ఉంటే మైలవరం మీద స్పెషల్ ఫోకస్ పడుతుంది? అవినీతిలో కావచ్చు, ఇలా చాలా విమర్శలు ఎందుకు వస్తున్నాయి అక్కడ?
ఇప్పుడు మైలవరం అండి మామూలుగా ఉన్న కృష్ణా జిల్లాలో ధనిక నియోజకవర్గం అది నిజంగా చెప్పాలంటే. అంతే అక్కడ వనరులు అలా ఉన్నాయి. పక్కన కృష్ణా రివర్ ఉంది, ఒక పక్కన బొడవేరు ఉంది, కొండలు ఉన్నాయి, గ్రానైట్ గ్రావిల్ ఉంది, ఇసుక, ఇవన్నీ కూడా. అట్లాగే ఇప్పుడు వీటీపీఎస్ బూడిదోటి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ పెరిగితే దీనికోసం ఇవన్నీ ఎక్కడ ప్రతి ఒక్కళ్ళ కాన్సన్ట్రేషన్ ఇక్కడే. ఎందుకంటే డబ్బులు వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు రావటం, డబ్బులు తీసుకొని వెళ్ళటం, పార్టీలో సీట్ తెచ్చుకోవటం, గెలవటం, వచ్చిన దగ్గర నుంచి సంపాదనలు. ఈ సంపాదన తీసుకునే దగ్గర తగాదాలు, గొడవలు. ఈ గొడవలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైందంటే మాకు మైలవరం నందిగామ రిజర్వేషన్ అవటంలో అప్పుడు నన్ను తీసిన తర్వాత ఒడ్డే స్వామినాథన్ సార్ వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయట నుంచే వస్తున్నారు. ఆ తర్వాత చలమోహన్ వెంకటరావు సార్ ఉన్నారు లోకల్గా. ఆ తర్వాత దేవినేని ఉమా గారు వచ్చారు. ఆ తర్వాత 2 టర్ములు ఆయన ఉన్నారు. తర్వాత ఇతను 2 టైమ్స్. వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారంటే వచ్చిన దగ్గర నుంచి అక్కడ విభజించి పాలించమని చెప్పి కాన్స్టిట్యున్సీలో ముందు విభజించేస్తారు. వర్గాలలాగా ప్రతి ఊళ్ళో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అక్కడ వాస్తవంగా జరుగుతుంది అది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని గౌరవంగా ఉంటే మా మైలవరం నియోజకవర్గ ప్రజలు చాలా మంచివాళ్ళండి. ఎంత కరెక్ట్గా చెప్పాలంటే ఎవరిని మాడదోలాలని కానీ, అసభ్యంగా మాట్లాడటం కానీ, గొడవలు చేయటం కానీ అట్లాంటివి ఉండవు మా దగ్గర. కనీసం అధికారం ఇచ్చాం, ఓటు వేసాం, ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేసేదాకా మేలకుండా ఊరుకుంటారు. ఏం చేసినాం మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఓటు వేయరు. ఇక అంతే వాళ్ళు చేసేది. ఈ రకంగా ఏం జరుగుతుందంటే ఎదురు తిరగకపోవడం కూడా తప్పు జరుగుతుంది. అంటే చైతన్యం లేక కాదు, వీళ్ళు గౌరవిస్తుంటే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా మైలవరం నియోజకవర్గ ప్రజలు అమాయకులు అన్నట్టుగా ఈ పక్కన నందిగా నుంచి మనుషులు పెట్టుకుంటారండి, ఇన్ఛార్జీలని పెట్టుకొని దోపిడీ మొదలు పెడతారు. ఆ దోపిడీ ఏ రకంగా ఉండదంటే ఇప్పుడు ఈ మధ్య ఒక లెక్కలు ఉందండి. మన కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆ లెక్కలు 2 సంవత్సరాలు లెక్కలు అమ్మారు. ప్రభుత్వంలో ఎక్కడా లెక్కలు అమ్మాల ప్రభుత్వం. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ లెక్కలు? అప్పుడు తెలంగాణ నుంచో ఎక్కడి నుంచో వస్తుందని చెప్పారు. ఈ తెలంగాణ అనే దాని మీద మీకు తెలంగాణ నుంచి వస్తుందా, లేకపోతే ఇంకో రాష్ట్రం నుంచి వస్తుందా, లేకపోతే వీళ్ళే తయారు చేస్తున్నారనే తెలియాలి. ఇది ఎవరు ఎమ్మెల్యే గారు అని ఆయన అమ్మింది. ఆయన దగ్గర ఆ నియోజకవర్గం మొత్తం తెలుసండి. ఇవాళ మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా తెలుస్తుంది. మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా నా మీద అభియోగం చేస్తున్నారు పలానా ఆయన. కావాలంటే ఒక 150 నుంచి 200 మంది విలేకరులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి తెలియంది ఈయనకే తెలుసా? వాళ్ళందరికీ తెలుసు కదండి, పట్టుకుంటారు కదా అని అన్న. నేను కూడా అదే చెబుతున్నాను, ఆ విలేకరులను అడగమని చెబుతున్నాం. ఇవాళ వెళ్ళి బహిరంగంగా అడగండి, లేకపోతే మీరు ఎంక్వైరీ చేయండి ముందు ప్రభుత్వం. ఆ తర్వాత ఇవాళ కూడా వాళ్ళ అనేయాలి మైలవరంలో పుల్లూరులో షాప్ ఎవరికో వస్తే వాళ్ళని బెదిరించి ఆ షాప్ తీసుకున్నారు. ఆ మైలవరంలో పెట్టి ఆ మైలవరం మొత్తం బెల్ట్ షాపులు వాళ్ళే అమ్మేది. గ్రావిల్ కోరీలు వాళ్ళే, ఇసుక వాళ్ళే. ఒకప్పుడు గతంలో ఇప్పుడు ఇసుక మొన్న ఈ మధ్య ఒక వీడియో చూసా, ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలు ఈ రకంగా ఇసుక అమ్ముకున్నారు, ఎట్లా చేశారని చెప్పి. ఈయన మరి కొంతకాలం ఈయన తీసుకున్నాడు ఇసుక. అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడుగా, అడ్డగోలుగా అమ్మాడండి. హైదరాబాద్ కొన్ని 100 లారీలు వచ్చినాయి. మరి దానికి సమాధానం కూడా ఉండాలి కదా, ప్రజలకు చెప్పాలిగా. ప్రతి ఒక్కళ్ళు ప్రమాణాలు చేస్తూ ఉంటారండి. ఒక ఎమ్మెల్యేగా అయినప్పుడు, ఒక మంత్రి అయినప్పుడు ప్రమాణం చేస్తారండి అసెంబ్లీలో. ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు ప్రమాణం చేస్తారు కదా, మళ్ళీ బయట వచ్చి మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజం చెప్పాలండి ఈ రోజుకైనా. అదొక్కడ చాలా అసలు ప్రజలకి అర్థమైపోతుంది కదా వీళ్ళు నిజాయితీ ఏంటో. అవి చెప్పరు. ఎంతసేపటికి ఏంటంటే ఎదుటివాళ్ళ మీద ఏవో 4 మాటలు నేర్చుకొని రావటం, ఎదుటి మీద వల్కరగా మాట్లాడటం, ఒక్కొక్క మనిషిని తేలిగ్గా మాట్లాడటం, వెకిల్ నవ్వులు నవ్వటం, వెర్రి చూపులు చూడటం ఆ వీడియోలో చూస్తూ ఉంటాయండి. ఆ ప్రజలు ఎదుటివాళ్ళని, ఇప్పుడు దేవినేని ఉమా గారు కానివ్వండి, లేకపోతే జోగి రమేష్ గారు కానివ్వండి, ఇంకా నేను కానివ్వండి, ఇంకెవరినైనా అతని తప్పు అని అంటే అందరి మీద రివర్స్ మాట్లాడటం. అంటే ఇప్పుడు కాదు, మీరు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, దేవినేని ఉమ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ నియోజకవర్గంలో ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ రేంజ్లో అక్కడ ఈ అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయి, ఎప్పుడు ఈ రేంజ్లో కూడా ప్రొజెక్షన్ అవ్వలేదు. కానీ ఎందుకు లాస్ట్
ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ లో కూడా ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగిపోతున్నాయి అనేది ఒకటి. అవునండి, వైసీపీ గవర్నమెంట్లో నేను క్లియర్గా చెప్పానండి. నేను 4-5 సార్లు స్టేట్మెంట్లు ఇవ్వటం, స్థానికేతరుల వల్ల ఇబ్బంది ఉందని చెప్పాను. అవసరం వీళ్ళిద్దరు కలిపి డ్రామా ఆడుతున్నారని కూడా నేను దాని మీద చెప్పడం కూడా జరిగింది. అయితే వీళ్ళు ఏ రకంగా ఉన్నాయంటే ప్రతిదీ కూడా ఎదుటోడి మీద దుమ్ము గుట్టగాల్చి మీద వేయటం అనే పరిస్థితిలో ఉంటారు. మేము నీతి పరులు, నాకెందుకు ఇంత డబ్బు ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ డబ్బు? భూకజ్యాలు చేస్తేనే వచ్చిన డబ్బే, ప్రభుత్వ డబ్బే, ప్రజల డబ్బే ఇదంతా కూడా. ఈ మధ్య కూడా హైదరాబాద్లో కొట్టారు కదా, హైడ్రా ల్యాండ్. అది కోర్టులో అన్నాడు, ఏదో కోర్టులో ఏం చేశారు మనకు తెలియదు అనుకోండి. అసలు మీకు ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి నీ వ్యాపారం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ప్రభుత్వ భూములు ఎక్కడ డిస్ప్యూట్ ల్యాండ్స్ రూపాయిది 5 పైసలకి 10 పైసలకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెచ్చుకున్నాయో భూములు ప్రభుత్వంలో రికార్డులు మార్చడం, నెంబర్లు మార్చడం, ఎంక్వైరీ చేస్తే తెలుసుగా. సరే నువ్వు అంత నీతిమంతుడు, ఒక లెటర్ పెట్టండి సిబిఐకి, నేను రాసి నా మీద ఎంక్వైరీ అయ్యండి, నేను అంత నిజాయితీగా ఉండాలని క్లీన్ చేయడం తెచ్చుకోండి. అసలు ప్రజలకు చెప్పండి, ఓ పద్దాక ఎందుకు నేను గొప్పోండి అని చెప్పి మేము అభియోగం చేస్తూ ఉంటున్నాం కదా. మేము చెబుతున్నాం, కనపడుతున్నాయి అక్కడ. కాకపోతే దేవినేని ఉమా గారికి కొద్దిగా ఎక్సెస్ చెప్పొచ్చు, కొన్ని వేల లక్షల ట్రిప్పులు తోలాడు ఆయన అంటే. వేల ట్రిప్పులు తోలిన మాట వాస్తవేగా, లక్షలు కాకపోయినా. రాజకీయంగా వాళ్ళు మాట్లాడారేమో, నువ్వు మట్టి తవ్వావా లేదా, ఇసుక అమ్మేవా లేదా, బూడిద అమ్మేవా లేదా. నిప్పు లేకుండా పొగ అయితే రాదు కదా సార్. నిప్పు లేదు, నేను అది ఎందుకంటే చేసిన మాట వాస్తవం. చేయలేదని అతను చెప్పడం అనేది ఎంత ఆశాస్పదంగా ఉండదంటే, పైగా ఎదుటి వాళ్ళ మీద బుర్ర చల్లటం, ఆ బూతులు మాట్లాడటం. అసలు ఆ బూతులు ఏంటో నాకు అర్థం కాదు ఈ రోజుకి. ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు మాట్లాడరు. ఏదో ఒక దాంట్లో చూశాను నేను, నీకు చదువు రాబోయిన సంస్కారం ఉందని మా నాన్నగారు చెప్పారని చెప్పి. లోకేష్కి లేదు, చంద్రబాబుకి లేదు. అది ఆయన వైసీపీలో ఉన్నప్పుడు, అది వైసీపీలో ఉన్నప్పుడు. అంటే ఎట్ట తయారయ్యారండి, వైసీపీలో ఉన్నప్పుడేమో ఆ రోజు చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కాలుగోటు కింద పనికి రాడని ఆ రోజు లోకేష్ బాబు ఏది ఆ రోజు ఆయన పెట్టిన మనిషి మీద మాట్లాడారు. ఇవాళ ఏమంటాడు, మళ్ళీ లోకేష్ బాబు గోటు కింద పనికి రాడంటాడు ఈరోజు. అంటే అతని మనస్తత్వం ఏంటి అతను ప్రజలకు అర్థమైపోయింది, అతని క్యారెక్టర్ ఏంటి, అతను అనేది మాట్లాడే మాట మనం ఎవరో చెప్పవసరంలా. నిన్నేం మాట్లాడే ఇవాళ మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా ప్రజల ముందు ఉంది. అట్లాగే నువ్వు దోచిన దోపిడీ అంతా కూడా ప్రజల దగ్గర ఉంది. పైగా ఇట్లాంటివన్నీ దోచి ఇవాళ తెలంగాణ ఆంధ్ర ఎందుకు విడిపోయిందంటే ఇలాంటి వాళ్ళ వల్లనే. ఇవాళ తెలంగాణ వచ్చి ఇవాళ మన బతుకు కోసం వచ్చి ఇక్కడ ప్రభుత్వ భూములన్నీ కాజేసినప్పుడు వాళ్ళు వ్యతిరేకత అయింది అందుకే కదా, ఇలాంటి వాళ్ళ వల్లనే కదా. ఇలాంటి వాళ్ళందరూ కూడా తయారైపోయి మళ్ళీ ఇక్కడ డబ్బులు సంపాదించి వచ్చి ఆంధ్రాలకు వచ్చి ఎమ్మెల్యేలు, అక్కడ మళ్ళీ అక్కడ దోపిడీ, ఈ డబ్బుతో మళ్ళీ అక్కడ సీట్లు కొనుక్కోవటం, ప్రజల్లో డబ్బు ఖర్చు పెట్టడం. అదేమంటే నాకు ఇన్ని వేలు వచ్చినాయి. కృష్ణా జిల్లాలో ఒక్కొక్కళ్ళకి 60,000, 55,000, 50,000 పైన వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈయనకి వచ్చింది 40,000 చిల్లరండి. నాకు ఇంత మటుకి ఎవరికి రాలేదు, నాకు ఒక్కడికే వచ్చింది అంటాడు. ఇప్పుడు 1 టౌన్ ఉందండి, సుజనా చౌదరి గారు పోటీ చేశారు. సుజనా చౌదరి గారు పోటీ చేస్తే అక్కడ ఉంది ఎవరు, ముస్లిమ్స్, అక్కడ వీళ్ళంతా ఉన్నారు. అక్కడ స్థానికుడు పోటీ చేశాడు. ఈయన వెళ్ళి ఆ రోజు 10 రోజుల ముందు వెళ్ళి ఆయన గెలిచారు. అక్కడ 40,000, 50,000 ఆయన 50,000 దాదాపు. ఈయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి ఒక నిజంగా చెప్పండి ఒక జెడ్పీటీసీని ఒక బీసీ క్యాండిడేట్ని వేశారు. వేస్తే పార్టీలోనే సగం మంది ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారు, ఇతనికి ఫేవర్గా తీసుకెళ్ళాడు ఇతనితో పాటు. ప్లస్ పార్టీలో ఉండి కొంతమంది వీళ్ళ నాయకత్వాలు దెబ్బతింటాయేమో ఓడించాలి అని చెప్పి ఇతను పెరగకూడదు అని చెప్పి పార్టీలో ఇంటర్నల్గా సేమ్ ఆ కొన్ని వర్గాలు అదొక పక్కన. ఐప్యాక్ కంప్లీట్ మోసమే చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఎట్లా అండి, ఎమ్మెల్యేల దగ్గర అపోజిషన్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం అన్ని బోగు చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సీక్రెట్. మా మైలవరంలో కంప్లీట్ ఐప్యాక్ కృష్ణప్రసాద్కి పాజిటివ్ గానా నెగిటివ్ ఇచ్చింది కదా అప్పుడు. మరి అందుకే కదా టికెట్ ఇవ్వనంటేనే కదా పార్టీ మారింది కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్కి నెగిటివ్ అట్లా కాదండి. ఇప్పుడు పోటీ చేశారు కదా,
పోటీ చేసిన తర్వాత తెలుగుదేశంలో ఉన్నాడు. వైసీపీ తరపున అన్ని తీసుకెళ్లి తెలుగుదేశం వాళ్ళకి అమ్మేయటం క్యాండిడేట్లకి, ఈ సీక్రెట్లు అని చెప్పటం, ఇక్కడ ఉందండి, ఇక్కడ ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు అని చెప్పడం, ఈ రకంగా అది చేశారు. మొన్న ఎలక్షన్లో డబ్బులు మొత్తం కూడా దోపిడీ చేశారు సార్ అతన్ని. అతను వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో అదే బాధ ఏంటంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైలవరంలో ఎంత జరిగినా కూడా ఎంక్వైరీ అయ్యారు. ఏం జరుగుతుందని ఆయన తెలుసుకుంటలా. ఈ డబ్బు అంతా అసలు ఏమైంది, ఈ డబ్బు ఎక్కడ దోచుకున్నారు ఏంటనేది అర్థమైపోతుంది. మన క్యాండిడేట్ నిలబడ్డాడండి, క్యాండిడేట్ డబ్బు మొత్తం దోచేశారు కదా. జోగి రమేష్ అందరూ వాళ్ళ నాయకులని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి? ఇసుక దగ్గర, మట్టి దగ్గర ఏ దోపిడీ, వీడి దగ్గరే కొట్లాటలు. ఆఖరికి లిక్కర్ దాకా వెళ్ళిపోయింది ఇది. ఈ లిక్కర్ అనేది ఎవరు అతను నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఈ లెక్కలు జనార్దన్ అనేవాడు తెలుగుదేశం సానుభూతిపడి మేము ఉన్నప్పుడు ఇది కూడా నాకు కూడా తెలుసు. అది డైరెక్ట్ పరిచయం లేదు కానీ నాకంతా ఒకటో రోజు వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యేగా మనం ఉన్నాం కాబట్టి అట్లా ఉండొచ్చు. కానీ అక్కడ జరిగింది అతనితో అందరిని అరెస్ట్ చేయాలి కదా. ప్రభుత్వం కూడా పక్షపాతం చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ లిక్కర్కి సంబంధించి అంత పెద్ద ఎత్తున ఎక్కడో మొలకల చెరువులో తయారైంది, అక్కడికి ఇబ్రహీంపట్నంకి వచ్చి ఆ ఏరియా మొత్తంలో అమ్మారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. వచ్చింది. అక్కడ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? అక్కడ అరెస్ట్ చేయలేదు, ఇక్కడ జోగి రమేష్ని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ జోగి రమేష్ వాళ్ళే మెయిన్ అని చెప్పేసి కదా. ఇప్పుడు జోగి రమేష్ మెయినా వాళ్ళ మెయినా ఎమ్మెల్యేనా అనేది ఇక్కడ అసలు ఎంక్వైరీ చేసి తెలిసిపోద్ది కదా సార్. ఇప్పుడు ఒక జోగి రమేష్ని పెట్టేటప్పటికి ఏమవుతుంది, రాజకీయంగా కష్టపోయినట్టు ఉంటుంది. నువ్వు మిగతా వాళ్ళని తమిళపల్లిని ఎందుకు అరెస్ట్ చేయలే, అక్కడ ఎందుకు అరెస్ట్ చేయాలి, అధికారులు ఎందుకు అరెస్ట్ చేయలే? ఇప్పుడు అక్కడ అంతే కదండి, అంతకుముందు కూడా జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేసినప్పుడు అదే ల్యాండ్ వాళ్ళ బాబాయ్ కూడా కొన్నాడు. వాళ్ళ బాబాయ్ ఎవరు, కేఈ కృష్ణమూర్తి గారి ఇయ్యంకుడు, తెలుగుదేశం. మళ్ళీ ఎక్కడ మన వైసీపీ వాళ్ళు. సో ఓన్లీ పార్టీ అరెస్ట్ చేస్తున్నారా? మరి అవును. మరి ఎన్ని చూస్తుంటే మా బోటోళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మేము నిజాయితీగా బతికి న్యాయం కోసం పోరాడుతుంటే ఇది అన్యాయం జరుగుతుందో ఇది కరెక్ట్ కాదని చెప్తే మా మీద రాళ్ళు వేయటం, విమర్శ అంటే రాజకీయంగా విమర్శించుకుంటే మనం తప్పు చేస్తే డెఫినెట్ గా మనం విమర్శని ఇది చేయాలి. అదే విమర్శ సద్విమర్శ ఉంటుంది రాజకీయాల్లో ఉన్నప్పుడు. మేము ఎప్పుడు విమర్శకి ఎప్పుడు దడవలేదండి. ఎందుకు నిజాయితీగా ఉన్నప్పుడు మనకు భయం ఏముంటుంది, ఎందుకు భయపడాలి? కానీ మీ మీద ఏంటంటే ఇప్పుడు మీరు గతంలో కృష్ణప్రసాద్కి సపోర్ట్ చేశారు, 19లో ఆయన ఎమ్మెల్యే అవడానికి మీ ప్రోత్సాహం కూడా ఎంతో కొంత ఆయనకు ఉంది. డెఫినెట్గా ఉంది. ఆ రోజు కూడా కారణం ఏంటంటే దేనేని ఉమా గారికి కూడా మనం ఆ రోజు ఏం చేశామంటే ఉన్న కూడా నాకు 2014 విడిపోయిన తర్వాత 14 ఫస్ట్ ఆయన 14 ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి. 14 తర్వాత ఏమైందంటే ఇవన్నీ ఇక్కడ రావటం, తర్వాత ఈ జోగి రమేష్ నంది జోగి రమేష్కి ఇవ్వటం, ఇవన్నీ చేసి లాస్ట్ ఈ గొడవలన్నీ ఉన్నాయి లోకల్గా. కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము మనకి. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి చెప్పారు నేను చేయనండి. ఎందుకు చేయనండి, నేను కన్వీనర్ ఉండే పార్టీని ఈ రకంగా నేను డెవలప్ చేస్తే చివరి తీసుకొచ్చి ఇచ్చారు సీటు, ఆయన ఓడిపోతుంది. అది మీరు ఎందుకు చేయమంటారు నన్ను? ఇవాళ వచ్చి నేను కష్టపడి చేసి నేను చేయనండి. గతంలో తెలుగుదేశం నాకు అన్యాయం చేసింది, మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. మీరు తర్వాత నాకు పదవులు ఇస్తా ఉంటారు. ఆయన అన్నాడు ఎమ్మెల్సీ ఇస్తాను, మీరు అంటారు. నాకు ఎప్పుడు ప్రజల్లో ఉండటం ఇష్టం. ఎమ్మెల్సీకి తీసుకున్నంత మేధావిని మాత్రం నేను కాదు. ఎందుకంటే ఎమ్మెల్సీ రాజ్యసభలు మేధావులకు ఇస్తారు, మాకు కాదు కదా. మేము ప్రజల మనుషులే, ప్రజల్లో ఉండి ప్రజలకు పనిచేసి పెట్టగలం. కానీ మాకు చట్టాల్లో తయారు తలదూర్చి అంత చదివే అంత జ్ఞానం మాకు లేదు. లేనప్పుడు మనం ఎందుకు తీసుకొని ప్రజలు మోసం చేయాలి, అది మా సిద్ధాంతం. అయినప్పుడు నాకు అవసరం లేదండి, ఇస్తే నేను పోటీ చేస్తా. అయితే చేయవా అన్నారు. నేను చేయనండి అని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయి నేను కూడా చెప్పా, అరే మీరు అందరూ మీ ఇష్టం, మా క్యాటర్ని అందరూ కూడా మేము తెలుగుదేశానికి, తెలుగుదేశం నుంచే లాక్కొచ్చిన వాళ్ళందరినీ మేము వెళ్ళిపోతామంటే వెళ్ళిపోండి అని చెప్పి నేను అప్పచెప్పేసా. అప్పచెప్పడం ఏముందో వాళ్ళు వెళ్ళిపోయారు, కొంతమంది వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా పట్టించుకోవాలి. ఎప్పుడైతే పట్టించుకోకుండా మెదలకుండా ఊరుకుంటే చాలండి, టీడీపీ గెలుస్తుంది అక్కడ, దాంట్లో డౌట్లే. సరే అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది. తర్వాత 19కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే కృష్ణప్రసాద్ నా దగ్గర 2-3 సార్లు తిరిగాడు ఇంటికి.
ఓకే. చేయాలని చెప్పి నేను చేయనండి అని చెప్తే తుమ్మల నాయక సార్తో చెప్పించారు. తుమ్మల నాయక సార్ క్లోజ్గా ఉంటాం, అందుకని ఆయనతో చెప్పించారు. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరోజు పిలిచారు నందిగాం. పిలిస్తే నేను వెళ్ళా, నందిగాం క్యాన్వాస్కి వచ్చినాడు. వెళ్ళినప్పుడు అడిగితే నేను చెప్పాను, ఎందుకండి ఇతని మీదకి అతనే బెటరు, రేపు ఇతనితో చాలా డేంజర్ అండి మనకు అని చెప్పాను నేను. కాదు తప్పదు అది ఇది అన్నాడు. సర్లే అని చెప్పి నేనేం ఆశించను, నాకు అవసరం లేదు, మీకు కావాల్సింది అంతే కదా, మా యూనివర్సిటీ గెలవాలి అంతే కదా, గెలుస్తుందండి మీకు అని చెప్పి అని వెళ్ళిపోయాను అనమాట. తర్వాత నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఎమ్మడిపడి తిరగను, నాయకులు ఎమ్మడి తిరిగి బైకుల్లో కానీ మాదంతా గ్రౌండ్ వర్క్ ఏం చేయాలో అంతమాటికి చేసి అప్పు చెప్తాం. అయిపోయింది, గెలిచాం. అతనికి ఎంత అహంభావం అంటే గెలిచిన తర్వాత నా డబ్బుతో గెలిచాను. ఓకే, అంటే చేసిన సాయం అంతా మర్చిపోయాడు అప్పుడు. ఇక అంతే. తర్వాత అక్కడ మనకు లోకల్ ఉన్నటువంటి లీడర్స్ మా వాళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యే గారి సన్మానం ఏంటారా బాబు, ఏం చేశారు సన్మానం, మీరు అభినందన సభలా పెట్టుకోండి అంతేగాని అది కరెక్ట్ కాదన్నా. అంటే పెట్టి నన్ను కూడా పిలిస్తే నేను చెప్పిన రావాలన్నా కూడా బలవంతం రావాలి, ఎందుకు ఏళ్లతో కనపడితే మనకు రేపు పొద్దున్నే తలకాయ నొప్పినా మీకు తెలీదు, మన క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ తేడా ఉందని చెప్పినా కూడా బలవంతం ఒక షీల్డ్ వేసి షీల్డ్ మీద ఎమ్మెల్యే నాది బొమ్మలు అయితే నేను ఒప్పుకోలే, అది కూడా తీపిచ్చా వద్దు అని చెప్పి. ఎందుకంటే అతని క్యారెక్టర్ నాకు తెలుసు మొత్తం, నేను హైదరాబాద్లో మొత్తం పోస్ట్ నుంచి తెలుసు అండి, నాయ సార్ దగ్గర నుంచి తెలుసు నాకు. ఆయన నాయ సార్ నేను గౌరవిస్తాను, ఆయన హోమ్ మినిస్టర్ గారు మేము చిన్నాన్నని పిలిచేవాళ్ళు, ఎన్టీ రామారావు గారిని పెద్దన్న చిన్నాన్న. అట్లా మేము ఆ రకంగా అప్పటి నుంచి మేము చూస్తున్నాం అతని క్యారెక్టర్ ఏంటో హైదరాబాద్లో కానీ నేను వింటాం చూడటం అన్నీ కూడా తెలిసింది. నేను తర్వాత చెప్పాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చెప్పాను, అదే పరిస్థితి మన కుర్రాళ్ళకు కూడా చెప్పానండి. సరే మనకు తప్పదు చేద్దాము, అక్కడ చూస్తేనే ఉమాయం వ్యతిరేకత చేసుకొని అందరితోనూ గ్రూపులు చేసి మన వాళ్ళందరూ కూడా గొడవలు మొదలుపెట్టాడు. సరే ఇక్కడ చూస్తే ఇక్కడ పరిస్థితి ఉందో, కానీ ఏదైతే ఉందలే ఎట్టా గవర్నమెంట్ ఏదో వైసీపీయే 19లో సపోర్ట్ చేశారు, 19లో సపోర్ట్ చేసాం. గెలిచిన తర్వాత అదే అంటే నాయముడు వాడు తిరిగాడు అంటాడు, ఎప్పుడు అతని దగ్గర ఒక పని కానీ అసలు నాకెందుకండి, ఈ రోజుకైనా నా సొంతంగా ఫోన్ చేసుకుంటా, నా వాళ్ళకి ఎవరికైనా కావాలంటే అడుగుతా, రూల్ ప్రకారం అడుగుతా, రూల్ ప్రకారం చేస్తారు. నేనేమి రూల్కి వ్యతిరేకంగా వెళ్ళను, అసలు పోలీసుల దగ్గరికి వెళ్ళను, వీళ్ళ దగ్గరికి వెళ్ళను. ఒకవేళ పోలీసులు కూడా వ్యతిరేకంగా చేసినా కూడా వాడి విజ్ఞతగా వదిలేస్తా, ఎందుకంటే ప్రభుత్వం అధికారం ఉంది, నేను ఫైట్ చేసిన ఉపయోగం లేదు. అంతే కదా, నేను యాక్టివ్గా ఉంటే వేరు, నేను ధర్నాలు చేస్తా, రోడ్ల మీద ప్రజలు తీసుకెళ్ళి కూర్చుంటా, ఇది అన్యాయం అని. నేను యాక్టివ్గా లేను, ఎందుకంటే ఏ పార్టీ కూడా నేను లేనప్పుడు ఏదో నేను చేసుకుంటూ వస్తున్నాను తప్ప వాళ్ళకో ఏళ్ళకో చేసుకుంటూ వస్తున్నాం, అంతేగాని నేను పార్టీలో జెండాలు పుచ్చుకొని తిరగడం మానేసా. ఎప్పుడైతే ఇది మానేసి వీళ్ళకి కొద్దిగా తేలికైంది, తేలిక అవ్వటం, ఎప్పుడో వస్తాడు స్టేట్మెంట్ ఇస్తాడు, స్టేట్మెంట్ ఇస్తే డెమోక్రసీలో పౌరుడిగా మాట్లాడే హక్కు ఉంటుంది కదా, మనకు హక్కు ఉంటుంది కదా. లేదంటే వీళ్ళకి ఏంటి, మేము కొనుక్కున్నాం ఈ పార్టీని, మేము గెలిచాము, ప్రజలు నాకు మ్యాండేట్ ఇచ్చారు, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను పరిపాలించుకుంటా, నేను దోసుకుంటాను, నేను మట్టి దోసుకుంటే నీకెందుకు, ఇసుక దోసుకుంటే నీకెందుకు, బూడిద దోసుకుంటే నీకెందుకు అనే పద్ధతిలోకి వచ్చారు. ఆఖరికి ఇయ్యే కదండి పేదవాడికి ఇచ్చేటు ఇళ్ల స్థలాలు కూడా మోసం చేసింది. ఇవాళ చూడండి, మీకు ఎలగలేరు లాంటి ఇలా చూడండి గ్రామాల్లో బుడవేరు పక్కన ఇచ్చారండి, ఇంత లోతు నీళ్ళు వస్తాయి. మనం చూసాం పరిస్థితి ఎలా వచ్చిందో, ఎంత దారుణం అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు ఇవన్నీ. కొంతమంది వీళ్ళలాంటి వ్యక్తులు చేసినటువంటి వ్యక్తులు మామూలుగా కాదండి, ఆ ఇళ్ళకి పేదవాడి ఇళ్ళకి సిమెంటు స్టీల్ కూడా అమ్ముకున్నారండి వీళ్ళు. మీరు ఎంక్వైరీ చేయమండి, ఇదే మైలవరంలో ఏ అయితే పేదవాడికి ఇచ్చినటువంటి ఇళ్ళు ఏ అయితే ఉన్నాయో సిమెంటు స్టీల్ ఉందా, ప్రభుత్వం ఇచ్చింది, ఏం చేసి అడగమండి. ఓకే, ఈ చేసినవన్నీ ఇయే పనులు ఇంత పెట్టి మేము అదేమంటే ఇన్ని మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మేము ఎంత గెలిచాము. మరి అంత అవినీతి చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నప్పుడు మళ్ళీ పార్టీ మారి వెంటనే ఎమ్మెల్యే అయ్యారు కదా, మళ్ళీ పార్టీ మారి వెంటనే ఎమ్మెల్యే అయ్యారు కదా. అదేనండి, మేము బాధపడాల్సింది ఏంటంటే ఇచ్చే వాళ్ళకి ఎక్కడిది లేదు, ఆ ఇవ్వటం కూడా ఏంటంటే ఉమా ఎప్పుడైతే ఉమాకి ఇతనికి ఉన్నటువంటి తగాదాల్లో ఉమా చేసిన తప్పులు కూడా ఉన్నాయండి. అక్కడ ఎంపీ గారు ఉన్నారండి, నానిగారు ఉన్నప్పుడు ఎంపీ గారిని అనేది 5 సంవత్సరాలు అసలు రానివ్వాలి ఆయన కాన్స్టిట్యున్సీకి. మంత్రిగా ఉండగా కానీ తర్వాత కానీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూడా కాన్స్టిట్యున్సీకి పిలవటం కానీ ఏమి లేదు. ఉమాకి కేసీఆర్ నానికి పడేది కాదు,
పడపోవడం అంటే ఏం లేదు, వాళ్ళ తగాదా కూడా ఏం లేదు. ఇతనికి ఏంటంటే అహంభావి ఏంటంటే అతను పర్సనాలిటీ ముందు నేను ఈకు అవుతానో ఏదో ఉండుంటుంది. ఇప్పుడు మాకు వడ్డే సోనాథ్ సార్ పడినప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఎంపీకి రిలేషన్ ఉండేది మాకు. ఎంపీ ఫండ్స్ కానీ మేము తెచ్చుకుంటాం కానీ మేము అడగటం కానీ జరిగేది. కనీసం ఎంపీ లాట్స్ అడగాలి కదా వీళ్ళు, కనీసం అడగరు. దీన్ని ఏం చేశాడంటే కృష్ణప్రసాద్ క్యాచ్ చేసుకున్నాడు. ఆ లోకల్గా ఏదో కోటి కావాలంటే ఎంపీ గారిని అడగటం అది. అట్లా వీళ్ళిద్దరు గ్యాప్ రావటం. తర్వాత ఒక సంవత్సరం ముందు వాళ్ళ బ్రదర్నే తీసుకొచ్చాడు ఈ దేవినేని ఉమా గారు. వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి పార్టీలో తిప్పటం మొదలుపెట్టాడు. మరి పార్టీ మరి ఎందుకు ఊరుకుందో కూడా తెలీదు. మరి పార్టీ కూడా ఇంట్రెస్ట్ ఉందో, మరి నాని గారి మీద వ్యతిరేకత కావాలని ఇట్లా క్రియేట్ చేసేటప్పుడు మరి పార్టీ కట్ చేయాలి కదండి. మరి పార్టీ కూడా ఏం చేసింది, ఎంకరేజ్ చేసినట్టు ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ఈ వచ్చాడో ఈ చిన్ని గారితో సంబంధాలు ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఉమా కంటే కూడా ఇతను ఎవరి ద్వారా పట్టుకున్నాడో మొత్తం మీద. అది కూడా ఎట్లా జరిగిందంటే ఇతనికి అవకాశం ఎట్లా వచ్చిందంటే అక్కడ పాదయాత్ర జరిగింది యువగళం లోకేష్ బాబుది. జరిగినప్పుడు ఆ లోకేష్ గారు విజయవాడ వచ్చినప్పుడు ఇతను పట్టించుకోవాలి. ఎవరు నాని గారు కాదు ఉమా గారు. ఉమా ఆయన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మంత్రి చేసి ఉన్నాడు, అంత మరి ఆయనే కదా బాధ్యత. ఆయన ఏం చేయాలి, డబ్బు ఎక్కడి నుంచి పెట్టాలి, నా దగ్గర లేవు అది ఇదని ఏదో మొత్తం మీద మాట్లాడటం ఇది లీక్ అయింది. ఈ లోపు ఏమైందంటే ఇతను తెలవటం, ఇతను ఏం చేశాడంటే ఆ చిన్నిని క్యాచ్ చేశాడు. ఆ డబ్బు నేను పెడతాను, మీకెందుకు మీరుండి పెట్టండి, మొత్తం డబ్బు పెట్టండి అని చెప్పి ఆ పాదయాత్ర డబ్బు పెట్టింది ఇతనే. అందుకని ఎంపీ ఇచ్చారా? అది చిన్ని ద్వారా పెట్టాడు. పెట్టి ఏం చేశాడు, ఉమా మీద ఇక బ్యాడ్ క్రియేట్ చేయటం. ఎవరైతే ఉమా ఎవరినైతే తెచ్చుకున్నాడో తన ఏళ్ళతో తనే పొడుచుకున్నాడు అతను. ఈ చిన్ని అనే అతను చక్కగా చిన్నగా ఇతను పెట్టుకొని డబ్బులు ఇతని ద్వారా యువగాడం చేయటం, ఇట్లాంటివన్నీ జరగటం. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ఇసుక ఇప్పుడు బూడిద ఉంది ఎంపీ గారు ఈయన ఇద్దరిది. అది బూడిద పేరుకి చాలా విమర్శ వచ్చినాయి కదా, అక్కడ విమర్శలు కూడా వస్తున్నాయి కదా ఆయన మీద. ఆయన చిన్ని చేసేటువంటి అవినీతి కార్యక్రమాల మీద కూడా పెద్ద ఎత్తున మాట్లాడాడు. కొలిగిపూడి శ్రీనివాస్ 200 పేజీలో 400 పేజీలో ఇచ్చాడు. తీసుకోరు సార్, యాక్షన్ తీసుకోరండి వీళ్ళు. తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలి, చిన్ని మీద తీసుకోవాలి. చిన్ని మీద తీసుకోరు, కొలిగిపూడి మీద తీసుకున్నారు అనుకోండి కమ్యూనిటీ తేడా వస్తుంది, ఇబ్బందే కదా. అంతే కదా, ఇద్దరిని చేయాలి. చేసే దమ్ము లేదు వీళ్ళకి. అదే చిన్ని ఏం చెబుతున్నాడు బయట, మేమంతా లోకేష్కి ఇచ్చామని చెప్పి ఈయన చెబుతున్నాడు. ప్రతిదానికి వీళ్ళందరూ ఆ లోకేష్ గారిని అటాచ్ చేస్తారు. ఈ పార్టీలో మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా. మరి ఇది వాళ్ళకి తెలుస్తుందో తెలీదో మనకు తెలీదు. ఇప్పుడు ఏమంటున్నారు, ఎక్కడన్నా చూసి ఎవరితో మాట్లాడినా కూడా ఈ డబ్బంతా లోకేష్ బాబు దగ్గరికి వెళ్తుంది, అందుకని వీళ్ళు ఏం మాట్లాడలేరు. చిన్నీని కనుక సస్పెండ్ చేసి ఇవన్నీ బయటకు వస్తాయి, అందుకని చిన్నీని చేసే దమ్ము లేదు పార్టీకి అనేది ఆ చిన్ని మనుషులే మాట్లాడుతున్నారు. డైరెక్ట్ గా ఇప్పుడు బూడిద ఉంది వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే అడ్డం ఊరినే ఒక కంపెనీ అడ్డం. ఆ కంపెనీకి కూడా ఏంటంటే దాంట్లో ఓఎండ్ఎం కూడా ఒకటి ఉండదండి. అసలు ఈ కంపెనీకి ఓఎండ్ఎం చేసే పరిస్థితి లేదు. ఓఎండ్ఎం వాళ్ళని కూడా వేరే వాళ్ళని తీసుకొని తప్పచెప్పి బూడిదికి వేరు, ఈ బూడిది వీళ్ళు సపరేట్గా చేసుకొని ఆ కంపెనీ పేరు మీద కంపెనీ అడ్డ, అంతే ఊరినే అడ్డం, వాళ్ళకేమి ఇచ్చేది లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ బయటకు వస్తుందని చెప్పి మంత్రి గారిని అడ్డం పెట్టారు. మంత్రి గారి ద్వారా ఒక మనిషిని పెట్టి చేపిస్తున్నారు వీళ్ళందరూ. సో ఈ రేంజ్ లో జరుగుతున్నాయి అవినీతి, ఎమ్మెల్యేలు కావచ్చు. మరి ఇవన్నీ రేపు కూటమికి ఇబ్బంది. ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఇక్కడ. ఈ బూడిద మీద కొన్ని వందల లారీలు అక్కడ బతుకుతున్నారు. ఎవరు అంత డ్రైవర్ కమ్ ఓనర్స్ వాళ్ళే. ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పుడు అక్కడ తుమ్మలపాలెం అని ఉందండి, అంతా కంప్లీట్ వాళ్ళు లారీ వర్కర్స్. మూలపాడు కానీ ఇబ్రహీంపట్నం కానీ మొత్తం కొండపల్లి కానీ వాళ్ళందరూ ఉంటారు. జూపూడి వీళ్ళంతా లారీలు కొనుక్కొని లారీల మీదే వాళ్ళ జీవనం. అట్లాంటిది ఓనర్ కమ్ డ్రైవర్స్ వాళ్ళు అంత పని చేసుకుంటా ఉంటే వాళ్ళ నోటికాడ కూడి తీశారు వీళ్ళు ఆ డబ్బులు. అదేమంటే వీళ్ళు ఎంత చక్కగా చెబుతారంటే ఇప్పుడు రోడ్లకి అది యాష్ వాడుతున్నారు. అది మొత్తం కాంట్రాక్ట్. మరి వీళ్ళు డబ్బులు తోలి ఉండలేరు కదా.
వీళ్ళే ఆ లారీలను పెట్టుకొని వందల కోట్లు తీసుకున్నారు. మీరు ఏమొద్దు మెగావాళ్ళకి ఎంత తోలారు, ఎన్ని ట్రిప్పులు తోలారు, ఎన్ని వందల కోట్లు అక్కడి నుంచి డ్రా చేశారనేది రికార్డెడ్ దొరుకుతాయిగా మెగావాళ్ళకి. అదే అంటే మేము కాంట్రాక్ట్ తీసుకోవడం తప్ప అంటారు. అది ఇంకో అందరికీ ఇవ్వచ్చు కదా. కాదండి, ప్రభుత్వానికి అసెంబ్లీలో నేను బూడిదకి డబ్బు కడతానంటున్నావు, ఆ డబ్బు కట్టేది ఏదో మెగావాళ్ళకి కట్టి అంత ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ లారీ ఓనర్స్కి ఇవ్వచ్చుగా. అది చేయకుండా డైరెక్ట్గా వీళ్ళే చేసుకుంటున్నారు అనేది అంత మాయా ప్రపంచం అండి అది. దీని మీద ప్రభుత్వం అజమాయిషీ లేదు. అసలు ఎంత పొల్యూషన్ వస్తుందండి అది. ఇప్పుడు ఆ చిమ్మిల్లో నుంచి బూడిద వస్తుందండి. ఓకే, అవి ఎప్పుడండి 50 సంవత్సరాలు అయిపోయింది. దానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారంట సెంట్రల్ గవర్నమెంట్. ఓ పక్కనేమో ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి పొల్యూషన్ తగ్గించాలని చెబుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ చెబుతున్నారు. మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళు ఎట్లా తెచ్చారో తెలీదు. మరి తీసుకొచ్చి ఈ బూడిద కోసమే తెచ్చారా? మా చిమ్మిల్లోంచి బూడిద వస్తే అది దాదాపు 20 కిలోమీటర్ ఏరియాస్లో వెళ్ళిపోద్దండి అది ఆ బూడిద. అది క్యాన్సర్కి కానివ్వండి, లంగ్స్ ఎఫెక్ట్ చాలా ఉంటుందండి దానికి, ఈ ఆస్మాలు రావటం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఎవరు పట్టించుకోరు ప్రభుత్వం. కనీసం ఇప్పుడు ఏదో మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కంట్రోల్ బోర్డు ఆయన దగ్గరే ఉంది, ఆయన ఏదో చేస్తారు అనుకుంటాం. అసలు పక్కనే ఉంటుంది, ఆయన అసలు పట్టించుకోవడం కూడా పట్టించుకోడు. ఇప్పుడు ఏదైనా మాట్లాడామనుకోండి, ఆయనకేంటి, ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ బాధపడతారు, మన తిడతారు. ఇవన్నీ తిట్లు ఎందుకంటే మేము చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. అంత పొల్యూషన్ బనాయిస్తున్నాం కానీ కనీసం ఆయన పట్టించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా. ఏమో కూటమిలో వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఇక వీటన్నిటి గురించి ఇంకా సామరస్యంగా మాట్లాడే పరిస్థితి ఉండదు కదా. మాట్లాడాలండి, మనం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఉంటాడు అనేది వాస్తవం. మనం అంతకుముందు మనం విన్నాం. ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడాలి కదా. కూటమిలో ఉంటే మాత్రం వాళ్ళ తప్పులు సరిచేయాలి కదా. 15 సంవత్సరాలు కలిసి ఉందాం అనుకుంటున్నారు. 15 సంవత్సరాలు కలిసి ఎవరికి అభ్యంతరం లేదు. మంచిగా ఉంటే ఎవరు కాదంటారండి. మంచి పరిపాలన ఇవ్వండి, ప్రజలు కోరుకునేది అదే కదా. మంచి పరిపాలన ఇవ్వండి, ఆ మంచి పరిపాలన ఇచ్చేటప్పుడు ఇట్లాంటి చేయడంతా కడిగేయండి. ఓకే, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా దూరం పెట్టమని. ఎందుకు నీతి గలవాళ్ళకి మీరు ఇవ్వలేరా? డబ్బులు లేకపోతే నీతి గలవాళ్ళు పనికిరారా మీకు రాజకీయానికి? నాకు అదొక్కటి చెప్పండి. అన్ని పార్టీలు కలిపి క్యాండిడేట్లు నీతి గలవాళ్ళని పెట్టమనండి. డబ్బులు ఖర్చు పెట్టడం, మేము కొనుక్కున్నాం అంటాం, ప్రజలు మోసం చేయడం, డబ్బులు సంపాదించడం, ప్రజల పని పట్టించుకోవట్లా. ఇవాళ అధికారులు లేదు, వీళ్ళు పట్టించుకుంటున్నా. గ్రామాల్లో ఎంత అధ్వానంగా ఉందో తెలుసండి. ఇవాళ ఎవరిగా ఏదైనా కావాలంటే ఎవరిని అడగాలో తెలియదు. అడిగినా కూడా ఇప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు మనకి గ్రామ సచివాలయాలు పెట్టారు జగన్ గారు ఉన్న టైంలో. ఆ సచివాలయాల్లో ఎంప్లాయ్మెంట్ పెట్టారు. వాళ్ళు వస్తున్నారో ఉంటున్నారో పోతున్నారో కూడా తెలియదు. ఇప్పుడైతే ఇప్పుడు చేయాలి కదా కంప్లీట్. అది కూడా లేదు. ఒకవేళ అడిగినా కూడా సమాధానం చెప్పేవాళ్ళు లేరు, కరెక్ట్గా చెప్పట్లేదు అసలు ఎవరు. అంటే ప్రతి ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్యే అనేది ఒక అడ్డా అండి, అంత వాళ్ళకి కూడా అవకాశం ఏదైనా త్రూ ఎమ్మెల్యే దగ్గర నుంచి జరగాలి. త్రూ ఎమ్మెల్యే. పోలీసు ఇప్పుడు సామాన్యుడు తెలిసేది ప్రభుత్వం అంటే పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీస్ అండి. ఈ రెండు సరిగ్గా ఉంటే ప్రభుత్వం మంచిగా చేసినట్టు అండి. ఈ రెండింటి దగ్గర ఎప్పుడైతే ప్రజలకు అన్యాయం జరిగిద్దో ప్రజలకు వ్యతిరేకత వస్తుంది. అందుకని ప్రభుత్వాలను మార్చేస్తారు. అంతే కదా, ఇప్పుడు అదే కదా వస్తుంది. సరే, కంక్లూడ్ చేస్తూ చివరగా ఏంటి, ఇప్పుడు రమేష్ బాబు గారి పొలిటికల్ కెరీర్ ఎటు వెళ్ళిపోతుంది? ఆయన మళ్ళీ సైలెంట్గా ఉంటారా, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా ఏంటి? నాకైతే ఇప్పుడున్న రాజకీయాల్లో అయితే ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ అయితే నేనంటే ఒక పౌరుడిగా నేను ప్రశ్నిస్తా, దాని మీద ఫైట్ చేస్తా. మాకు లోకల్గా మాత్రం నాకు స్థానిక ఇతరులు రావటం, నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న నాయకత్వాలను పెరగనైపోవటం. ఎందుకంటే అక్కడ కూడా నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. అక్కడ ఇప్పుడు కూడా నియోజకవర్గ అభివృద్ధి నా అభివృద్ధి అనుకున్నాం, అట్లాగే ప్రజల అభివృద్ధి నా అభివృద్ధి అనుకున్నాం, పార్టీ అభివృద్ధి నా అభివృద్ధి అనుకున్నాం. సరే, పార్టీ అంటే నేను బయటికి నెట్టేసింది, సరే నేను ఇవాళ బయట ఉన్నాను అనుకోండి. కనీసం ఆ ప్రజలకైనా న్యాయం జరగాలనేది నా ఫైటింగ్. ఓకే, అక్కడ నాయకత్వాలు ఉన్నాయి, అప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పార్టీలను తీసివ్వండి. అన్ని పార్టీలు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే స్థానికులకు ఇవ్వండి. ఇలాంటి వాళ్ళతో వచ్చి మాట్లాడాల్సిన అవసరం మా స్థానికులకు లేదు. ఇందులో ఒకడు కూడా గతంలో ఇతను వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలను లోన్ వేయించాడు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించాడు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ వాళ్ళని పెట్టేస్తాడు రేపు.
అట్టించి అతనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని. వీళ్ళు అంటే ఆ చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే డబ్బు ఉన్నోడిదే రాజ్యం అనే పరిస్థితి వచ్చేస్తుంది. ఇవాళ అధికారం ఎవరిది ఉంటే వాళ్ళు వాడుకోవటం అనేది కరెక్ట్ కాదండి. దానికి అధికారం ఉన్నప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు దాని మీద ఫైట్ చేయాలి. నేను ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని ఫైట్ చేయడానికి నేను సిద్ధం అవుతున్నానండి. చూద్దాం మరి మీరు మాట్లాడిన మాటలు పార్టీలు ఇప్పటికైనా వాళ్ళ చెవికి ఎక్కించుకొని ఏమైనా మార్పు వస్తా లేదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ బాబు గారు. ఇది రమేష్ బాబు గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.